బావా, నాకెవరు అన్యాయం చేసినా కాటేమని సుబ్రహ్మణ్యాన్ని అడిగేదాన్ని. ఇప్పుడు మీ ఇద్దరిని విడదీసిన పాపానికి నన్నే కాటేమని అడుగుతాను. ప్రాణాలు తీసుకునేంత ప్రేమ నా మీద నీకుందని నిజంగా నాకు తెలియదు రుక్మిణి. ఈ జన్మకి అమ్మా నాన్నల కోరిక తీర్చే కొడుకనే మిగిలిపోతాను. మరో జన్మంటూ ఉంటే నీకు తాళి కట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటాను. ఏందిరా ఒక పక్క పెళ్లికి టైం అవుతా ఉంటే బయలుదేరకుండా ఇక్కడ వరండా కొలుస్తా ఉండవే? అదే నాయనా, ఏదో జరుగుద్ది అనుకుంటే ఇంకేం జరగలేదా అని చూస్తున్నా. ఏందదే? అదే వాడు ఇంక రాలేదేందా అని ఎదురు చూస్తున్నా. ఎవడోడా? అయ్యోరా కాదే, ఆ, శివరామకృష్ణుడు. వాడెందుకురా? అయితే ఏంది కథ? తమ్ముళ్ళని బాగా తనినాడు, నన్ను విడిచిపెట్టాడని తొత్తర ఉందా? పెదబాబు గారి ఆలోచన అది కాదండి. ఆ పిల్లోడు వినాయకుడి దగ్గర ఎలికలాంటోడు. ఏ కన్నంలోంచైనా దూరొచ్చేసి అమ్మాయి గారిని ఎత్తుకుపోతాడేమో అని. రేయ్, నువ్వు పోయి ఒక్కలు సున్నం వేసుకురాబో. అలాగే మడకటింటి రహస్యాలు ముందుగా పనోళ్ళకు తెలుస్తాయంటారా? వీడిట్ట అన్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది కానీ అబ్బాయా, మన ఊరికి వచ్చే దారులు అన్నింట్లోనూ మన వాళ్ళని పెట్టాయి. అమ్మ మైత్రి, ఇంకా సెప్ట్లో నీ ఇంటి పేరు మారిపోతుంది. అది జరిగేలోపు నీకు నిజం చెప్పాలమ్మా. అది చెప్పకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. నీకు శివరామకృష్ణతో చిన్నప్పుడే పెళ్లి జరిగిందమ్మా. ఒక్కసారి నీ మెడలో ఈ తాళి పడ్డాక ఇంకో తాళి పడిందంటే మీ అమ్మ హార్ట్ అటాక్ వచ్చినట్టు నటించిందేమో కానీ నాకుంటే మాత్రం ఆగిపోతుందమ్మా.
నువ్వంటే నాకు గౌరవం. నువ్వు నా తాతవి కాకపోయినా వరసకి తాతవి. లోపల మైథిలి చావు బతుకులో ఉంది. తప్పుకో! నువ్వు అక్కర్లేదని నీ మొహం మీద చెప్పిన మైథిలికి చావాల్సిన అవసరం లేదు. మర్యాదగా బయటకు వెళ్ళు. ఏయ్! చూడు, మైథిలికి ఏమన్నా జరిగితే ఇక్కడున్న మీ అందరినీ చంపేస్తాను. తప్పుకో! 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 మైథిలి, 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 చూడమ్మా. రాము, మైథిలి, మైథిలి, చూడు, తీసుకెళ్ళు. మైథిలి చావు బతుకుల్లో ఉంది. హాస్పిటల్కి వెళ్ళనివ్వండి రా. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి నా కొడుక్కి పెళ్ళని నియోజకవర్గాల వారిగా పంచారు రావు శుభలేఖలు. మహానాడుకు తరలిచ్చినట్టు వస్తున్నారు జనం. వాళ్ళ ముందు పరువు పోవడం కంటే ఇది చచ్చిందని సానుభూతి సంపాదించుకోవడం మంచిది. ఇది చస్తే దీని శవానికైనా నా కొడుకు చేత తాళి కట్టిస్తాను కానీ నీకు దక్కనివ్వను. ఏయ్! తల పైకెత్తితే నీకు ఆకాశం కనిపిస్తుందిరా. నాకు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న నా తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. తప్పుకో! మీకు దండం పెడతాను. నా మైథిలిని బ్రతికనివ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వే చెప్పిళ్ళ ఒక రోజు పరువు పోవడం కంటే ప్రాణం పోవడమే మంచిది నాయనా అని. మరి సావరి, నాకదే ఇష్టం. అడ్డొచ్చిన వాడిని ఎవరినైనా సరే నరికి, ఆఖరికి మా నాన్నైనా అన్నయ్యలైనా సరే నరికి పారే. నీ భార్యని బ్రతికించుకో. డాక్టర్, నథింగ్ టు వరీ, షీఈ్ ఆల్ రైట్. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. మైథిలి, అమ్మా మైథిలి, నాకు కాదు, పైలోకంలో ఉన్న నా కొడుకు కోడల ఆశీర్వాదమే నీకు ఆయుష్ పోతుంది.
ఈరోజు 12వ తారీఖు సోమవారం ఏకాదశి. తాళి కట్టి. బావా బాసికం లేకుండా పెళ్లి కొడుకు ఎలా అవుతావు? అక్షింతలు వేయడానికి చిన్నదాన్ని కదా. బాసికం కట్టి పెళ్లి పెద్దనవుతాను. ఏకాదశి గడియలు దాటక ముందే తాళి కట్టినానా? ఇకనైనా పరమేశ్వరరావు గారి భార్యనని చెప్పుకుంటావా? నేను అల్లరి రాముడి అత్తనని చెప్పుకుంటాను.